హాయ్ హలో నమస్తే. స్టాలిన్ గారు ఆధ్వర్యంలో జరగబోయేటువంటి మీటింగు ఇన్ చెన్నై జరగబోయేటువంటి మీటింగ్కి సంబంధించి 22వ తారీఖే కాబట్టి చాలా దగ్గరకు వచ్చింది. కాబట్టి ఒక వీడియో రిలీజ్ చేశారు స్టాలిన్ గారు ఈరోజు. ట్విట్టర్లో ఇది పోస్ట్ చేశారు. ఏ హిస్టారిక్ డే ఫర్ ఇండియన్ ఫెడరలిజం అండ్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ఇండియన్ ఫెడరలిజం గురించి దాన్ని హైలైట్ చేస్తూ పెట్టారు. మెయిన్లీ స్టాలిన్ గారు హైలైట్ చేసింది ఫెడరలిజం గురించి హైలైట్ చేశారు. దాంట్లో ఆయన మెసేజ్ చెప్పేటప్పుడు కూడా మెసేజ్లో ఒక మాట అన్నారు, ఏంటంటే డెలిమినేషన్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఇట్స్ ఆల్ మ్యాటర్ ఆఫ్ ఫెడరలిజం అనే దాని మీద హైలైట్ చేస్తూ ఒక మెసేజ్ పెట్టారు. ఐ ఎక్స్టెండ్ మై వార్మెస్ట్ వెల్కమ్ టు ది లీడర్స్ ఫ్రమ్ కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. సో హీ హాజ్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీకి ఇన్విటేషన్ ఇచ్చారు. వాళ్ళు పర్సనల్గా వచ్చి ఇన్విటేషన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి. మనందరూ తెలిసిన విషయం అది. ఓకే, తెలంగాణ, ఒడిశా, వెస్ట్ బెంగాల్, పంజాబ్ హూ ఆర్ జాయినింగ్ అస్ ఫర్ ది జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ ఆన్ ఫెయిర్ డెలిమినేషన్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. హూ ఆర్ జాయినింగ్ అస్ అంటే అర్థం, దెర్ ఇస్ సమ్మన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అటెండింగ్. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరో అటెండ్ అవుతున్నారు. అది ఎవరో అని కాదు, వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చింది ఓన్లీ వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఇన్విటేషన్ ఇచ్చారు. కాబట్టి ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఎవిడెన్స్ దట్ సంబడీ ఈజ్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ అటెండింగ్ దిస్ మీటింగ్ అనేది అయితే ఒకటి అర్థమైంది మనకి. ఓకే, ది ఆల్ పార్టీ మీటింగ్ ఆన్ March 5 వాజ్ అ ల్యాండ్మార్క్ మూమెంట్ వేర్ 58 registered political parties of Tamil Nadu set aside their differences and came together for a singular cause. This is a fair delimitation. ఇది నిజంగా చాలా ఆశ్చర్యం. తమిళనాడులో జరిగింది ఏంటంటే, తమిళనాడులో మొత్తం 58 రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. తమిళనాడులో 58 రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ అంటే మరి 58 మంది వాళ్ళ పార్టీస్, వాళ్ళందరూ కాంపిటీటర్స్ అయినప్పటికి కూడా 58 పార్టీల్లో 57 పార్టీలు టుగెదర్ వచ్చారు వాళ్ళు. ఓకే, అంటే 58 వచ్చారంటే 59 ఉండి ఉంటాయి. ఎందుకంటే బీజేపీ జాయిన్ అవ్వాల ఆ మీటింగ్కి, వాళ్ళ యొక్క ఆల్ పార్టీ మీటింగ్కి బీజేపీ తప్ప మిగతా పార్టీలన్నీ అటెండ్ అయ్యాయి అన్నమాట. సో దిస్ ఓవర్వెల్మింగ్ కాన్సెన్సస్ రిఫ్లెక్టెడ్ తమిళనాడుస్ అన్వేవింగ్ కమిట్మెంట్ టు డెమోక్రసీ. దీనికి మనం అప్రిషియేట్ చేయాలి. ఏంటంటే తమిళనాడులో ఇప్పుడు విజయ్ ఉన్నాడు. విజయ్ పార్టీ డిఎంకేకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. బట్ అయినా సరే విజయ్ కూడా అటెండ్ అయ్యాడు అనమాట ఆల్ పార్టీ మీటింగ్కి. సో అది ద బెస్ట్ థింగ్ వాట్ దే హ్యావ్ డన్. ఓకే, బిల్డింగ్ ఆన్ దిస్ హిస్టారిక్ యూనిటీ, అవర్ ఎంపీస్ అండ్ మినిస్టర్స్ యాక్టివ్లీ ఎంగేజ్డ్ విత్ లీడర్స్ ఫ్రమ్ అదర్ అఫెక్టెడ్ స్టేట్స్. ఓకే, స్ట్రెంగ్థనింగ్ అవర్ కలెక్టివ్ రిజాల్వ్. వాట్ స్టార్టెడ్ ఎస్ తమిళనాడుస్ ఇనిషియేటివ్ హ్యాస్ నౌ గ్రోన్ ఇన్ టు ఎ నేషనల్ మూమెంట్. డెఫినెట్లీ ఇట్ ఈస్ అ నేషనల్ మూమెంట్. ఎందుకంటే నార్త్ ఇండియా నుంచి కొన్ని స్టేట్స్ అటెండ్ అవుతున్నాయి. ఏంటంటే పంజాబ్, వెస్ట్ బెంగాల్, ఒడిశా, ఈ 3 రాష్ట్రాలు కూడా నార్త్ ఇండియా నుంచి అటెండ్ అవుతున్నాయి అన్నమాట. దిస్ ఈజ్ డిఫైనింగ్ మూమెంట్ ఇన్ అవర్ కలెక్టివ్ జర్నీ. దిస్ ఈజ్ మోర్ దెన్ ఎ మీటింగ్, ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఎ మూమెంట్ దట్ విల్ షేప్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ. టుగెదర్ వీ విల్ అచీవ్ ఫెయిర్ డెలిమినేషన్. సో ఇది స్టాలిన్ పెట్టినటువంటి ఇది ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఏమన్నారు ఒకసారి చూద్దాం. இதை பேச பொருள் ஆக்கிச்சுன்னா அனைவருக்கும் வணக்கம். తమిళ్లో మాట్లాడుతున్నారు కానీ పక్కన ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇచ్చి వీడియో రిలీజ్ చేశారు వాళ్ళు. చూద్దాం అదేంటి. ஃபேர் டீலிமிட்டேஷன் இதுதான் இப்போ பேசு பொருளா இருக்கு. திமுக ஏன் இதை பேசு பொருள் ஆக்கிச்சுன்னா 2026 டீலிமிட்டேஷன் கண்டிப்பா நடந்தே ஆகணும். அப்போ மக்கள் தொகை அடிப்படையில தொகுதி மறுசீரமைப்பு செஞ்சா நம்மோட எம்பிக்களுடைய பிரதிநிதித்துவம் பாதிக்கப்படும். இதை உணர்ந்துதான் நாம முதல்ல குரல் எழுப்பியிருக்கிறோம். இது எம்பிக்கள் எண்ணிக்கை சார்ந்த பிரச்சனை மட்டும் கிடையாது. ఆయన తమిళ్లో మాట్లాడుతున్నాడు కాబట్టి మోస్ట్ ఆఫ్ మై వ్యూవర్స్ మేబీ తమిళ్ రాకపోయి ఉండొచ్చు. కాబట్టి నేను ఇంగ్లీష్లో సబ్ టైటిల్స్ ఇచ్చారు, ఆ సబ్ టైటిల్స్ చదువుతూ ఉంటాను. అది ఒకసారి చూద్దాం. మనకి அனைவருக்கும் வணக்கம். வணக்கம்.
Fair delimitation. டீலிமிட்டேஷன் Fair delimitation. This is the இப்ப talk of பேசு the பொருளா town இருக்கு. right now. திமுக ஏன் Why has the இதை பேசு DMK பொருளா brought இருந்துச்சுன்னா, this into focus? 2026 Because by டீலிமிட்டேஷன் 2026, கண்டிப்பா நடந்தே ஆகணும். delimitation will happen. அப்போ And if மக்கள் தொகை delimitation அடிப்படையில exercise is carried தொகுதி out மறுசீரமைப்பு based on செஞ்சா population, நம்மோட எம்பி our representation in parliament will be severely affected. உணர்ந்துதான் நம்ம That is முதல்ல exactly குரல் why we எழுப்பியிருக்கோம். raised our voice first. இது This is not just எம்பிக்கள் about the எண்ணிக்கை number சார்ந்த of பிரச்சனை மட்டும் MPs. கிடையாது. நம்ம This மாநிலத்துடைய is about our state's உரிமை right. சார்ந்த பிரச்சனை. அதனாலதான் That is why we தமிழ்நாட்டில் convened a இருக்க அனைத்து meeting with கட்சிகளை all அழைச்சு parties in Tamil Nadu. கூட்டம் நடத்தணும். பாஜக தவிர Except the மற்ற BJP, எல்லா கட்சியினரும் every other party stood ஓரணியில் together இருந்து as one. நியாயமான Except the தொகுதி BJP, we மறுசீரமைப்பு passed a வேணும்னு resolution demanding ஒரு a fair தீர்மானத்தை delimitation எடுத்திருக்கோம். process. அதுல More இந்த தொகுதி importantly, மறுசீரமைப்பால we decided to invite பாதிக்கப்படுகிற other மற்ற affected மாநிலங்களை states and fight ஒருங்கிணைச்சு together. போராட வேண்டும்னு முடிவெடுத்தோம். More importantly, அதுக்காக to take this ஆந்திரா, forward, I wrote letters to the கர்நாடகா, chief ministers of கேரளா, Andhra தெலுங்கானா, Pradesh, ஒடிசா, மேற்கு வங்கம், and Bihar. பஞ்சாப் ஆகிய 7 மாநில முதலமைச்சர்களுக்கும் நாடாளுமன்றத்துல Also sent letters to the பிரதிநிதித்துவம் leadership of all இருக்கக்கூடிய major parties. அந்த மாநிலங்களை சார்ந்த எல்லா கட்சிகளோட தலைமைக்கும் நான் கடிதம் எழுதினேன். அந்த கடிதங்களை ஒரு அமைச்சர் மற்றும் ஒரு எம்பி அடங்கிய குழு அவங்கள நேர்ல சந்திச்சு கொடுத்து விளக்கம் அளிச்சாங்க. எல்லா மாநில முதலமைச்சர்கிட்டையும் நானே போன்ல பேசினேன். இதை தொடர்ந்து சிலர் நேரடியா வர்றதாகவும் சிலர் ஏற்கனவே ஒத்துக்கிட்ட நிகழ்ச்சிகள் காரணமா தங்களுடைய பிரதிநிதிகளை அனுப்புறதாகவும் சொல்லியிருக்காங்க. இந்த முதற்கட்ட ஆலோசனை கூட்டம் நாளை மார்ச் 22 சென்னையில் நடக்க இருக்கு. இப்போ எதுக்கு இந்த கூட்டத்தை நடத்தணும்னு சிலர் கேட்கிறாங்க. தொகுதி மறுசீரமைப்பால நம்ம தமிழ்நாடும் நம்ம அழைச்சிருக்கிற மாநிலங்களும் பாதிக்கப்பட்டா இந்திய நாட்டுல கூட்டாட்சிக்கான பொருளே இருக்காது, ஜனநாயகத்துக்கான மதிப்பே இருக்காது. நாடாளுமன்றத்துல நம்முடைய குரல்கள் நசுக்கப்படும், நம்முடைய உரிமைகளை நிலைநாட்ட முடியாது. இது இந்த மாநிலங்களை அவமதிக்கிற செயல். எனவே மக்கள் தொகையை கட்டுப்படுத்தி சிறப்பா செயல்பட்டு நாட்டோட வளர்ச்சிக்கு பங்களிச்ச மாநிலங்களுக்கு ஒன்றிய அரசு தண்டனை கொடுக்க கூடாது. அதனாலதான் தமிழ்நாட்டில் இருக்கிற பெரும்பாலான கட்சியோட ஒருங்கிணைந்த சிந்தனைப்படி மற்ற மாநிலங்களை ஒருங்கிணைக்கிற இந்த கூட்டம் நடைபெற போகுது. இந்த கூட்டத்துல ஒரு முடிவெடுக்கப்படும். அதன் அடிப்படையில அடுத்த கட்ட நடவடிக்கைகளை மேற்கொள்வோம். நம்மோட நியாயமான கோரிக்கைகள் நிச்சயம் வெற்றியடையும். நம்மோட இந்த முன்னெடுப்பு இந்தியாவை காக்கும். நன்றி, வணக்கம். Vanakkam. So this is about the message he has received. There is a news about this 2 days ago in Deccan Heralds లో కూడా రాశారు, ఎవరెవరు అటెండ్ అవుతున్నారు అనేది కూడా రాశారు. 3 CMs from South, DKS and DK Shivkumar to attend Stalin's meeting and delimitation actually they call it as, okay. At the meeting, Stalin will explain how southern states might lose their political representation in Lok Sabha, which stands at 130. If delimitation, which is due in 2026, was conducted solely on the basis of population, call for a giant. అంటే ఎవరెవరు అటెండ్ అయ్యారని రాశారు అనమాట. ఇక్కడ వీళ్ళు అటెండ్ అవుతున్నారు. చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ కేరళ, తెలంగాణ అండ్ పంజాబ్ ఎవరెవరు? పినరాయి విజయన్, రేవంత్ రెడ్డి, భగవత్ మాన్, వీళ్ళు ముగ్గురు అటెండ్ అవుతున్నారు చీఫ్ మినిస్టర్స్. ఈయన స్టాలిన్ గారితో కలిపి 4 చీఫ్ మినిస్టర్స్ ఉంటారనమాట ఇప్పుడు ఆ మీటింగ్లో. అయితే ఇక్కడ కొంతమంది దే నామినేటెడ్ దేర్ పీపుల్ అట, వాళ్ళల్లో వైఎస్ఆర్సిపి ఉంది అని దిస్ న్యూస్ ప్రకారం. ఈ న్యూస్ ప్రకారం ఏంటంటే కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డీకే శివకుమార్ విల్ రిప్రజెంట్ ది స్టేట్ ఇన్ ద మీటింగ్. అంటే సిద్ధరామయ్యకి బదులు డీకే శివకుమార్ అటెండ్ అవుతున్నారు. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ, ఫార్మర్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిశా జగన్మోహన్ రెడ్డి అండ్ నవీన్ పట్నాయక్ హ్యావ్ డిప్యూటెడ్ దేర్ పార్టీ లీడర్స్. అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ వైఎస్ఆర్సిపి ఈజ్ అటెండింగ్ దిస్ మీటింగ్.
may not be Jagan may not be attending, but someone from YSRCP is attending. That is a good sign. Definitely we should appreciate YS Jagannath Reddy garu. We should be with Jagannath Reddy's decision in this issue. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఇదేంటంటే ఇట్ ఈస్ రాజకీయాలకి తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయాలకు అతీతంగా జాయిన్ అయినప్పుడు సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి మనం ఏ మంచి జరిగినా సరే పొలిటికల్ పార్టీలు కోఆపరేట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మీటింగ్కి పంపించడం మాత్రం ఎక్స్ట్రాడినరీ డెసిషన్ అనేది నేను అనుకుంటున్నాను. ఆయన అటెండ్ అవ్వకపోయినా ఎవరో ఒకరు సంబడీస్ ఫ్రమ్ ద పార్టీ దేర్ అటెండింగ్ మీన్స్ అంటే అర్థం ఏంటంటే ఈ మీటింగ్ పర్పస్ని వాళ్ళు అప్రూవ్ చేసినట్టు. సౌత్ ఇండియా తరపున సౌత్ ఇండియాకి జరుగుతున్నటువంటి అన్యాయానికి తరపున ఆంధ్రప్రదేశ్ నుంచి మేము కూడా ఈ యొక్క దాంట్లో అటెండ్ అవ్వటం ద్వారా మేము కూడా సపోర్ట్ చేస్తున్నామని డైరెక్ట్గా సిగ్నల్ ఇచ్చినట్టే వైఎస్ఆర్సిపి వాళ్ళు. సో దిస్ ఈజ్ వన్ బెస్ట్ థింగ్ అంటే బెస్ట్ న్యూస్ ఫర్ మాలాంటి వాళ్ళకి. ఎందుకంటే వైఎస్ఆర్సిపి ఈ మీటింగ్కి వెళ్తే బాగుండని నేను చాలా రోజుల నుంచి మనసులో అనుకుంటున్నాను. ఇప్పుడు వైఎస్ఆర్సిపిలు వెళ్తున్నారు అనేది మాత్రం ఒకటైతే అర్థమైంది ఈ యొక్క న్యూస్ ప్రకారం, ప్లస్ ఈయన పెట్టిన మెసేజ్ ప్రకారం. ఇట్ ఈస్ వెరీ గుడ్ సైన్ ఫ్రమ్ ఆల్ వైఎస్ఆర్సిపి క్యాడర్ అండ్ ఐ హోప్ ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ దట్ వైఎస్ఆర్సిపి ఈజ్ రిప్రజెంటింగ్ దేర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి దానికి రిప్రజెంటేషన్ లేదు, వీళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు ఇప్పుడు. దిస్ ఈజ్ వెరీ క్లియర్ పాలిటిక్స్. అంటే ఇక ఎన్డీఏ కూటమికి మీకు స్టార్ట్ అయింది, ఎన్డీఏ కూటమికి మీకు స్టార్ట్ అయినట్టే నా ఉద్దేశం. థ్యాంక్ యూ.